హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో మా ఫ్యామిలీ కూడా ఉండాలి. మా రెసిపీస్ని మీరందరూ ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను. చాలామంది యూట్యూబ్లో చూసే వంటలు చూడ్డానికే కానీ ట్రై చేస్తే బాగుండవని అనుకుంటారు. కానీ కాదండి, మేము చేసే వంటలు మా ఇంట్లో మేము తరచుగా చేసుకొని తింటూ ఉంటాం. కాబట్టి మీరు ఎటువంటి డౌట్స్ లేకుండా ట్రై చేయవచ్చు. కంపల్సరీగా మీరు ట్రై చేసి తిని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు గనుక ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కమెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా మన క్విక్ అండ్ ఈజీ క్రిస్పీ చికెన్లోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: చికెన్ కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, సాల్ట్ సరిపడా, పసుపు కొంచెం, కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి అందులో ఒక నిమ్మకాయ రసం, కొంచెం ఉప్పు వేసి చికెన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. చాలామంది వెనిగర్ వేసి చికెన్ని శుభ్రం చేస్తారండి. కానీ మనం న్యాచురల్ పద్ధతిలో ఇలా నిమ్మకాయ రసం ఉప్పుతో శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, సరిపడా ఉప్పు, పసుపు, ఒక నిమ్మకాయ రసం వేసి బాగా మ్యారినేట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి చికెన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులో చాలామంది ఫుడ్ కలర్ కూడా వేస్తారు, కానీ ఫుడ్ కలర్ వేయకపోతేనే మంచిది. కొన్నిసార్లు కొన్ని రెసిపీస్లో ఫుడ్ కలర్స్ వాడాల్సి వస్తేనే వాడాలండి. ప్రతి దాంట్లో ఫుడ్ కలర్ వేయడం మంచిది కాదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై చేసేటప్పుడు మంట మీడియంలోనే ఉండాలండి. ఒక 10 నిమిషాలన్నా చికెన్ని బాగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే చికెన్ లోపల ఉడకదండి. అందుకనే మనం చక్కగా అటు ఇటు కదుపు చికెన్ని ఒక 10 నిమిషాలన్నా బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ లోపల కూడా బాగా ఉడికి పైన బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా గనుక చికెన్ని ఫ్రై చేస్తే పిల్లలు అటు ఇటు తిరుగుతూనే చికెన్ ఫ్రై మొత్తాన్ని తినేస్తారు. చికెన్ని ఎప్పుడు తీసుకొచ్చినా రొటీన్గా ఒకే విధంగా చికెన్ ఫ్రై చేయకూడదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసి పెడితే పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కమెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.